ప్రార్థన. దయగల దేవ, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి ఇప్పుడు నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. Dear people of God, I am happy to be back to you to meditate on the topic Worship the Lord in Truth and Spirit. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించుదము అనే అంశాన్ని గురించి ఈ దినం మనం ధ్యానం, అంటే ఆరాధనను గురించి ధ్యానం. ఆరాధన ఎట్లుండాలా, ఆరాధన చేసేవారు ఎట్లుండాలా, మనం ఆరాధించేవాడు ఎట్టివాడు, ఈ 3 విషయాలను మనము ఈ దినం శ్రద్ధగా ధ్యానం చేస్తాం. ఎవరిని మనం ఆరాధిస్తున్నాం, మనం ఆరాధించేటటువంటి వాడు ఎటువంటి వాడు, ఆయన ఎంత సమర్థుడు, ఎంత శక్తిమంతుడు అన్న సంగతులను యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా రాస్తున్నాడు. ఏమని అనంటే, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఎటువంటి వాడినా అనంటే ఆయన సింహాసనాసీనుడై ఉంటే ఆయన చొక్కా యొక్క అంచులు దేవాలయపు గడపల వరకు విస్తరించి ఉన్నాయి. తెల్లని వస్త్రములు ధరించుకున్నవాడై ఆ గొప్ప సింహాసనములో ఆయన ఆసీనుడై ఉండగా కెరూపులు సెరూపులు ఆయనకు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. అంటే దే ఆర్ వర్షిపింగ్. ఈ యెషయాకు కనబడింది ఏంటంటే, ఆ కెరూపులు సెరూపులు అందరూ కూడా దేవుడవు యెహోవాను ఆరాధిస్తున్నారు. ఎట్లా? గాన ప్రతిగానములతో వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఏమని సంబోధిస్తున్నారు, ఏమని స్తుతిస్తున్నారు అంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. 2 కోణాలు, సైన్యములకు అధిపతి, ఇంకొకటి పరిశుద్ధుడు. 2 కోణాలు మనకు అక్కడ కనబడతాయి. మనం ఆరాధించే దేవుడు ఎట్టివాడు అంటే రోషము గలవాడు. ఒక సైనికునికి, సైన్యాధ్యక్షునికి రోషము ఉంటుంది. ఎవరికైతే రోషము, ఏ సైన్యాధ్యక్షునికైతే రోషం ఉంటుందో, ఏ సైనికునికైతే రోషం ఉంటుందో, అట్టి సైనికుడు, అట్టి సైన్యాధ్యక్షుడు తప్పక యుద్ధంలో జయం పొందుతాడు. ఒకవేళ ఇరువర్గ సైనికులు రోషము గలవారైతే ఆ పోరు హోరాహోరీగా సాగుతుంది. సో మనం ఆరాధించే దేవుడు రోషము గలవాడు. తర్వాత అలాంగ్ విత్ దిస్, రోషముతో పాటుగా అలాంగ్ విత్ దిస్, ఈయన ఎట్టివాడంటే హీ ఈజ్ హోలీ, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, ఎట్లాంటి పాపము ఆయనలో లేదు, ఎటువంటి తప్పిదములు ఏవి కూడా ఆయన లేవు. హీ ఈజ్ వెరీ హోలీ. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. They are repeating, they are uttering the same holy, the same word holy, holy, holy. సర్వోన్నతుడు ఆయన అని స్తుతిస్తున్నారు. దీన్ని బట్టి ఆయన ఎంతటి గొప్పవాడో, ఎంత పరిశుద్ధుడో మనకు అగుపడుతుంది. తర్వాత ఆయనను ఆరాధించే మనమెట్టి వారమై ఉండాలి. పరిశుద్ధుడైన ఈ దేవుణ్ణి ఆరాధించేటటువంటి మనము ఎట్లా ఆరాధించాలా, అది ప్రశ్న. ఆయన అంటున్నాడు ఇక్కడ, యెషయా ఏమంటున్నాడు అనంటే, నేను వారి కంఠస్వరములకు గడప పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, నేను, యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కళ్ళారా చూచి తిని. He is not feeling happy for he has seen the Lord, but he is feeling sad and sorrow because he was unholy. He has identified himself that he was unholy, and he identified himself that he was living amongst the people who were unholy. నేను పరిశుద్ధుడను కానే, నేను అపవిత్రుడైన నేను పరిశుద్ధుడైన ఆ దేవుని కన్నారా చూచి తినే, అయ్యో నేను నశించిపోతినే. ఆరాధించే ఆరాధికుని యొక్క స్వభావము
కూడా పరిశుద్ధమైనదై ఉండాలా. మనం ఏంటివో పనులన్నీ చేసి దేవుని ఆరాధిస్తే ఇప్పుడు ఆరాధనకు ఒక కొత్త పోకట దొక్కింది. ఏమిటది? ప్రైజ్ అండ్ వర్షిప్ అనేటటువంటి ఒక ఒక విధానాన్ని తీసుకొని వచ్చి దే ఆర్ సింగింగ్ అండ్ సింగింగ్ అండ్ సింగింగ్ అండ్ డాన్సింగ్ అండ్ డాన్సింగ్ అండ్ డాన్సింగ్. ప్రైజింగ్ గాడ్ డజంట్ మీన్ జస్ట్ సింగింగ్ అండ్ డాన్సింగ్. కొంతమంది అసలు దిక్కుదేలని మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే ఒళ్ళు పైద లేకుండా నాట్యములు ఆడుకుంటా, ఎగురుకుంటా, గంతులేసుకుంటా, చిందులు దొక్కుకుంటా. దిస్ డజంట్ మీన్ దట్ యు ఆర్ వర్షిప్పింగ్ ద హోలీ లార్డ్. ఒక దైవజనుడు, ఒక వేదాంతి ఏమంటాడంటే, మన ఆరాధన ఎట్లాంటిదై ఉండాలా అన్నారంటే, ఒక పాత్రలో నుండి ఇంకొక పాత్రలోనికి నిరాటంకముగా పారేటటువంటి, ధారాపాతంగా పారేటటువంటి నూనెను పోలి ఉండాలా. నూనె ఒక పాత్రలో నుంచి ఇంకో పాత్రలోనికి పోయండి, ఏమి సౌండ్ రాకుండా నెమ్మదిగా ఒకటే పందాలో పడుతూనే ఉంటుంది. అవే నీళ్ళను పోసి చూడండి, ఒక పాత్రలో గలగల గలగలగల సౌండ్ చేస్తూ పడుతుంది. నూనె ఎంత నిశ్శబ్దంగా ఒక పాత్రలో నుంచి పై పాత్రలో నుంచి కింద పాత్రలోనికి పడుతుందో మన ఆరాధన అంత శ్రేష్టంగా, అట్లాంటి ఒక శుద్ధంగా మన ఆరాధన ఉండాలా. అంతే తప్ప గట్టిగా కేకలు వేసుకుంటా, అరుచుకుంటా, దావీదు డ్యాన్స్ చేశాడు కదా, దట్ కాంటెక్స్ట్ వాజ్ డిఫరెంట్. దట్ కాంటెక్స్ట్ వాజ్ సో డిఫరెంట్. దావీదు ఎందుకు నాట్యం ఆడినాడంటే హీ వాజ్ హ్యాపీ. దేవుని మందసం మరలా తిరిగి వచ్చిందనే సంతోషము. నీకు ఇప్పుడు ఆరాధనలో కూర్చొని ఏందా డ్యాన్సు, డ్యాన్స్ వేస్తావు, ఏడుస్తూనే ఉంటావు, ఎగురుతావు, చేతులు దుంకుతావు. వాట్ ఆర్ యూ షోయింగ్ టు ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ యూ? నీ చుట్టూ ఉన్న జనానికి నువ్వేం చూపిస్తున్నావు? నీది అది ఆరాధన అనుకుంటున్నారా జనము? అల్లరి చేస్తున్నారు మీరు. మళ్ళా ఎక్కడ చేస్తున్నావు? ఆ మార్కెట్లలో, వీధులలో, పబ్లిక్ స్థలాలలో మీటింగ్ పెట్టి స్టేజ్లు కట్టి అక్కడ గట్టిగా కేకలు, అరుపులు. దావనపోయే జనం నిన్ను చూసి ఏమనుకుంటున్నారు? ఓ క్రైస్తవుడా, పిచ్చి బట్టి అల్లరిగా అరుస్తున్నారు అనుకుంటున్నారు నిన్ను చూసి. ఏమిటియా ఆ గంతులేమిటి, ఆ చిందులు దొక్కడం ఏమిటిది, ఆ అల్లరి కేకలేంటివి, ఎక్కడి పాటలు, అదెక్కడి సంస్కృతి, ఆ పాటలలోని సంప్రదాయం ఏమిటిది? ఆరాధన కొత్త పుంతలు దొక్కుతూ ఉంది. పూర్తిగా ఆరాధన ఉద్దేశాన్ని మార్చిపడేసినాం. ఆరాధన మనము ప్రార్థించే దేవునితో మనలను అనుసంధానం చేయగలిగిన ఒక సాధనము ఆరాధన. ఆయన అంటున్నాడు, నేను అపవిత్రుణ్ణి, నేను ఆయనను చూసేస్తేనే. మరి దేవుని ఆరాధించాలంటే ఏం చేయాలా అని అంటే, ఇదిగో ఈయన అంటున్నాడు, ఒక దూత నిప్పును తీసుకొని వచ్చి యెషయా పెదవి కంటించింది. ఇప్పుడు నువ్వు శుద్ధుడు అయినావు. యూ నీడ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ వర్షిపింగ్ లార్డ్. దేవుణ్ణి ప్రైజ్, బిఫోర్ యూ ప్రైజ్ అండ్ వర్షిప్ యువర్ లార్డ్, యూ నీడ్ టు శాంక్టిఫై యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలా, శుద్ధి చేసుకోవాలా. అప్పుడే నీ ఆరాధన అర్థవంతంగా ఉంటుంది. అప్పుడే నీ ఆరాధనకు దేవుడు మెచ్చి నీకు కావలసిన దీవెనలను, వరములను కుమ్మరిస్తాడు. అది ఆరాధన. ఇది మనము దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన ఇప్పుడేమంటున్నాడు? నా నోరు శుద్ధయింది, నన్ను నేను శుద్ధిని చేసుకున్నాను. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నా కొరకు ఎవరున్నారు, ఎవరు పోతారు? అప్పుడే ధైర్యంగా అంటున్నాడు. ముందేమన్నాడు? అయ్యో నేను దేవుని చూసేస్తున్నానే, అపవిత్రుణ్ణి నేను. ఇప్పుడు శుద్ధుడై నాకేమంటున్నాడు? నేనున్నాను ప్రభువా, నన్ను పంపు. ఐ am here, send me Lord. When he was sanctified, now he daily says, send me, I am here for you. నేనున్నాను, నన్ను పంపు నాయన. ఆరాధన చేయుటకు మనం ముందు పరిశుద్ధులమై, ఎందుకనంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధతతో ఉండాలా. ఆ తర్వాత ఏమంటాడు? ఎవరు మనల్ని శుద్ధి చేయగలరు? తెస్సలోనిక సంఘానికి పౌలు రాసిన 2వ పత్రికలో
ఆయన ఏం చెప్తాడనంటే మనల్ని పరిశుద్ధులు చేసేది ఎవరు? 13వ వచనంలో, 2వ అధ్యాయం 13వ వచనంలో, ద సెకండ్ ఎపిసోడ్ టు థెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్స్ 13, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఆత్మ మిమ్మును శుద్ధిపరచును, ఆత్మ మిమ్మును పవిత్రపరచును, పరిశుద్ధపరచును. ఆత్మ వలన మీరు పరిశుద్ధత పొందగలరు. సో యూ నీడ్ టు హ్యావ్ స్పిరిట్ ఇఫ్ యూ వాంటెడ్ టు బీ శాంక్టిఫైడ్. తర్వాత సత్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సత్యం ఎవరు? ఈ సత్యమును చూడు, మీరు సత్యమును నమ్ముట వలన యూ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ దిస్ ట్రూత్. వాట్ ఈస్ ద ట్రూత్? ద ట్రూత్ ఆఫ్ జీసస్ గాస్పల్. యేసుక్రీస్తు అనేది సువార్తను అనే సత్యాన్ని మీరు నమ్మితే గనక మీరు శుద్ధులైనారు. యూ నీడ్ టు బిలీవ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓన్లీ దెన్ యూ విల్ బి శాంక్టిఫైడ్. You need to have spirit in you. Only then you will be holy and sanctified. When you are sanctified and you are holy, you will be eligible to worship your Lord. మీ దేవుణ్ణి ఆరాధించడానికి మీరు సమర్థత సంపాదించుకుంటారు ఎప్పుడు? మీరు పరిశుద్ధులైనప్పుడు. యేసుక్రీస్తు ప్రభులవారు ఈ స్త్రీతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం చూద్దాం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కొన్ని సంగతులను ఈ స్త్రీతో యోహాను సువార్త 4వ అధ్యాయము, ఎవరి సమరయ స్త్రీ 21వ వచనము నుండి మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు అనంటే, ఈ స్త్రీ 15వ వచనం నుంచి రాయబడింది ఆ సంగతులన్నీ. స్త్రీ ఒకటి వచ్చి నీళ్లు చేదుకుంటా ఉంది. ఏ స్వామి నీళ్ళు అడుగుతున్నాడు, మేము నీకు నీళ్ళు ఇవ్వకూడదు కదా. ఇవన్నీ డిస్కషన్స్ మనకందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఏమి ఆలోచించాలంటే, యేసు స్వామి ఈ స్త్రీతో చెప్పిన మాట, నేను మెస్సియను, ఇవన్నీ అవును మాకు తెలుసు, మాకు దేవుడు చెప్తాడు ఈ సంగతులన్నీ ఆమె చెప్తే, యేసు స్వామి దేవుని ఆరాధించే విషయాన్ని గురించి ఆమెతో ఒక మాట అంటున్నాడు. ఏమని? అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము, పరిశుద్ధ యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఎట్లాంటి కాలం రావాలా, ఎట్లాంటి కాలం వస్తుందని యేసుస్వామి చెప్తున్నాడు అనంటే, ఆత్మతో తండ్రిని ఆరాధించే కాలం, సత్యముతో తండ్రిని సత్యం ఉందా? ఒక మాట చెప్పండి క్రైస్తవులు, ఒకవేళ ఎవరన్నా విన్నాయో, ఎక్కడా ఊరికనే కళ్ళు ఇట్లా మూసుకొని ఏమేమో అంతా ఉట్టిదేనా? ఎదుటివాడు తన్ను తాను మరిమరిచిపోయేటంతటి నటన ప్రదర్శన అవసరమా? ఆత్మతో సత్యము. ఎక్కడన్నా యేసుస్వామి ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్తో తండ్రిని మహిమపరిచినట్టు అక్కడెక్కడన్నా చూసినామా బైబిల్లో? మరి నీకెట్లొస్తుంది? ప్రైజ్ అండ్ వర్షిప్ అప్పుడే ఎట్లొస్తుంది? నీకే తెలియాలి. వాట్ ఈజ్ యువర్ వర్షిప్? నీ ఆరాధన ఏంటిది? ఎట్లా ఆరాధిస్తున్నావు నువ్వు? నీకు నువ్వే సమాధానం వెతుక్కోవాల్సినటువంటి సమయం దాపురించింది. ఆత్మతో దేవుని ఆరాధించాలి. ఆత్మ మన కంటికే కనబడదు, ఆత్మ మన చెవికి వినబడదు, ఆత్మ అదృశ్య రూపి. అట్లాంటి ఆత్మతో నువ్వు దేవుని ఇట్లా ఎగిరి శరీరంతో కాదు, చేతులు ఇట్లా ఊపి ఎగిరి పైకెగిరి గంతులేసి కింద పడి బొర్లి, ఇది కాదు ఆరాధన. నీ ఆత్మతో ఆరాధన. నీవు అంటే ఎవరికైనా కనపడుతుంది అప్పుడు? ఎవరికి కనబడక్కర్లేదు. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో వారికి కనబడితే చాలు. అట్లా నువ్వు ఆరాధించాల దేవుణ్ణి. ఆత్మతో నీవు నిజ దేవుణ్ణి ఆరాధించాలా. అది ఒక కాలం వస్తుంది, ఆత్మతోనూ సత్యముతోనూ సత్యంగా ఆరాధించాలి. ఏదో ఊరికే ఇది నాకు పని కదా, లేదా సంపాదించుకుందామా, ఇట్లాంటి అవసరతలతో దేవుణ్ణి ఆరాధించు.
యువర్ వర్షిప్ మస్ట్ బి ట్రూ. You must worship the Lord in truth and in spirit. Only then your worship will be meaningful and benefitful. It will be beneficial for you only when it is true and when it is in spirit. అట్లా దేవుని మనం ఆరాధించి ఆయన అనుగ్రహించే దీవెనలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, వాక్య ధ్యానంలో నీ కృప మాకు దయచేసినావు, నీకు స్తోత్రం. విరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన మేలను దయచేయండి. అనారోగ్యంతో బాధపడే బిడ్డలందరినీ మీ గాయపడిన హస్తములతో ముట్టి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, క్షేమం మీరు వారికి దయచేయమని వేడుకొనుచున్నాం. కరోనా వైరస్ను నీవు నెమ్మదిగా తగ్గించుచున్నందుకు నీకు వందనం ప్రభువా. ప్రపంచ దేశాలన్నిటిని కూడా మీరు స్వేచ్ఛపరచండి. ఈ జబ్బు నుండి, వైరస్ బారి నుండి మనుష్య జాతిని తప్పించి ప్రజలందరూ క్షేమంగా, ఆరోగ్యంగా వర్ధిల్లే భాగ్యం నీవే మనుషులకు దయచేయమని, నీ కరుణా కటాక్షాలతో మమ్మల్ని అందరినీ నింపి దీవించి క్షేమాన్ని మాకు ప్రసాదించమని, మరలా వాక్యం ధ్యానించేతందుకు నీ కాపుదల నీవే మాకిమ్మని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియక దేవుని ఇప్పుడు సదాకాలం నీకు తోడైండును గాక. ఆమేన్.